అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? బాబుని అడ్డం పెట్టుకుని వచ్చాడు, బాబాయిని లేపేసి వచ్చాడు, తల్లి చెల్లి ఇంట్లో తరివేసి వచ్చాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వారసత్వమే అదిని అలా అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఆయన డైరెక్ట్గా నువ్వు తప్పు చేసో చట్టానికి అప్పచెప్తున్నారు వీళ్ళు. చట్టాన్ని తన బంధం చేసుకోమంటున్నారు. చట్టాన్ని తన బంధం చేసుకోమని అప్పచెప్పడం తప్పేలాగా వద్ది. ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేటువంటిది రాబోయే రోజుల్లో అడ్రస్ లేకుండా పోద్దండి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అలాగే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్సుమిల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఇటీవల కర్నూలులో టీజీ భరత్కి అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మధ్య అయితే ఒక వార్ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక వైసీపీ అనుకూల పత్రిక ఎలా రాసుకొచ్చింది అంటే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడికి టీజీ భరత్ భయపడుతున్నారని, అందుకే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న మాటలకి కౌంటర్ ఇవ్వాలి, లేకపోతే ఈయన ఒకటంటే మీరు పదానాలు కానీ కేసులో అవన్నీ పెట్టడం చేతకానితనం అని అంటున్నారు. నిజంగా పాలిటిక్స్ లో కేసులు పెట్టడం అనేది చేతకానితనమా? ఒకటంటే నిజంగానే మనం పదే అనాలంటారా? ఇప్పుడు వాళ్ళకి అభ్యాసం అయిందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు అది రాసినోడు గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డి గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్లో రాశారు. గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ అనేటువంటిది స్మెల్ ఆంధ్ర అండి, గ్రేట్ ఆంధ్ర కాదు, దుర్వాసన వచ్చే వెబ్సైట్ అది. ఎందుకంటే కులం గురించి, మతం గురించి, వ్యక్తిత్వ హననం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, ఇవన్నిటి గురించి ఒక కథనాన్ని ప్రిపేర్ చేసి వార్తను వండి అందులో వారుస్తారు వాళ్ళు. దాన్ని వాళ్ళు పట్టుకుని రకరకాల డిబేట్లు అవి పెట్టుకుంటూ వస్తారు. అది ఆన్వాయితీ. అతను సమర్థించకపోతే ఏం చేస్తారు? అతనే జగన్మోహన్ రెడ్డి కూడా చేయన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే తీసుకెళ్లి ముడ్డి బాగా కొడతారేమో అని. తర్వాత మళ్ళీ వీళ్ళు మంచి ప్రభుత్వం తెలిసిన తర్వాత మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అతని విషయం పక్కన పెడితే కేసులు పెట్టడం చేతకాను తనం ఎలాగ వద్దండి. అది ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాజకీయాల్లో చాలా నుంచి ఉంటున్నాడు, యువకుడు, అతను సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వ్యక్తి అని అంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అయితే అతను ఈ మధ్యకాలంలో కట్టు తప్పి మాట్లాడుతూ ఉన్నాడు. విధానపరంగా విమర్శించమనండి అతన్ని. డెఫినెట్గా మేము జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా విమర్శిస్తాం. ఎందుకంటే మేము చేసే ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా కూడా వెళ్తాం. అన్నిటికీ అతను అర్హుడే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రానికి చేసిన అన్యాయం, దుర్మార్గం, అరాచకం కాబట్టి అతను పూర్తిగా విమర్శలకు అర్హుడు. అతను ఇక్కడ భరత్, ఆయన ఒక మంత్రి, ఆయన మంత్రివర్గంలో అతని శాఖ నిర్వహణలో అతని వైఫల్యం ఉంటే దాన్ని విమర్శించాలి. ప్రభుత్వ పరంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటే దాన్ని విమర్శించాలి. అంతేగాని వ్యక్తిగతంగా నువ్వు మూటలు తెచ్చుకున్నావు, అక్కడ మూటలు తెచ్చావు, ఇక్కడ మూటలు తెచ్చావు, బాబుని అడ్డం పెట్టుకొచ్చావు, బాబుని అడ్డం పెట్టుకుని పెద్దోళ్ళని అడ్డం పెట్టుకు రాకుండా ఇప్పుడు ఎవడొస్తున్నాడు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? బాబుని అడ్డం పెట్టుకుని వచ్చాడు, బాబాయిని లేపేసి వచ్చాడు, తల్లి చెల్లి ఇంట్లో తరివేసి వచ్చాడు. ఆ మాటకు వస్తే 1,000 ఎదటోళ్ళు చూపిస్తే 3-4 వేలు మీకే చూపిస్తాయి కదా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వారసత్వమే అదిని అలా అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏదో అగ్రెసివ్గా మాట్లాడి పాపులారిటీ సంపాదించుకుందాం అంటే ఈ ప్రభుత్వం ఒకటంటే 100 అనాలి. ఎందుకనాలి? ఆ సంస్కారం మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే రోజా లేకపోతే కొడాలని అని వీళ్ళు బూతుల పంచాంగం విప్పుతారు. వాళ్ళలాగా మాట్లాడాలా? వాళ్ళలాగా మాట్లాడితే ఆ స్మెల్ ఈ స్మెల్ ఒకటి అంటారు కదా. సెప్టిక్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిన దుర్వాసన ఏదైనా ఒకటే కదా. అలా ఎందుకుంటారు వీళ్ళు? వీళ్ళు సంస్కారవంతంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, చట్ట ప్రకారం పోతారు. అతను తప్పు మాట్లాడాడు, అతను మాట్లాడిన దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది అనుకున్నట్టు ఖచ్చితంగా కేసు పెడతారు. కేసు పెట్టి చట్ట ప్రకారం చట్టాన్ని విడిచిపెడుతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాగా దాడులు దుర్మార్గాలు చేయట్లేదు వాళ్ళు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే తప్ప దాడులు చేయట్లేదు. అది కూడా దాడులు చేసినా కానీ ప్రభుత్వం వాళ్ళు కంట్రోల్ చేస్తున్న సొంత పార్టీ కార్యకర్తలైనా సరే. అతను ఏం కోరుకుంటున్నాడు? వెంకటరెడ్డి గ్రేట్ ఆంధ్రవాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ముడ్డి పగల కొట్టించాలా? అది పెద్ద కష్టమేం కాదే. ఇప్పుడు ప్రభుత్వం అధికారం చేతిలో ఉన్నప్పుడు మీరేం చేశారో అంతకు 100 రెట్లు చేయగలుగుతారు వీళ్ళు. నువ్వు ఒకటంటే 100 అన్నారు కదా, వాళ్ళు చేసిన అరాచకాలకి 100 రెట్లు చేయగలుగుతారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళు బుర్ర ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు కాబట్టి. ఇవాళ అధికారం ఘోరంగా ఓడిపోయి పరాజయం పాలై, పరాభవం పాలై, అడ్రస్ లేకుండా పోయిన తర్వాత కూడా మీరు ఎలా రెచ్చిపోతున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం కక్ష సాధించకూడదు అనుకుంది కాబట్టి, చట్ట ప్రకారం వెళ్తుంది కాబట్టి. మీరు ఆ చట్ట ప్రకారం వెళ్ళినంతకాలం మీరు సేఫ్. వీళ్ళు కూడా అడ్డదారిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మిమ్మల్ని అక్కడ అడ్డం తొలగించుకోవాలి. మీరు కనిపించకుండా చేయాలంటే మేము ఇప్పుడు లోపల పడేసి కుమ్మేసి వదిలేస్తారు. అది పెద్ద కష్టమైన పని ఏముందండి ఇవాళ. ఇప్పుడు కార్యకర్తలు ఘర్షణ పడి పోలీసు వాళ్ళు వెనకాల దాక్కుంటాం అనేటువంటి వీళ్ళకి అలవాటు లేదు. డైరెక్ట్గా నువ్వు తప్పు చేసో చట్టానికి అప్పచెప్తున్నారు వీళ్ళు. చట్టాన్ని తన బంధం చేసుకోమంటున్నారు. చట్టాన్ని తన పంతం చేసుకోమని అప్పచెప్పడం తప్పేలాగా వద్ది. చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడం తప్పవద్దు, కానీ చట్టాన్ని తన పంతం చేసుకోమంటాం ఎప్పుడు బెటరే. ఆ విషయం అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే టీజీ భరత్ అయినా లేకపోతే వాళ్ళైనా సరే ఒక కర్నూలు లాంటి ఏరియాలో వాళ్ళు నెగ్గుకు రాగలుగుతున్నారంటే చాలా గ్రేట్. మీలాంటి తోడేళ్ళు అందరి మధ్య నుంచి వాళ్ళు రాజకీయంగా ఎదిగి వాళ్ళ నాన్నగారు కానీ ఈయన కానీ వాళ్ళ మంత్రి స్థాయిలో ఉన్నాడంటే నేను డెఫినెట్గా గ్రేటే. మీ భార్య నుంచి తప్పించుకోకుండా మీ భార్య ఒక ఆటవిక సామ్రాజ్యంలో ఉంటుంది. కొన్ని చోట్ల ఆటవికలే వ్యవహరిస్తారు ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది. వాళ్ళ దగ్గర నుంచి బార్బేరియన్, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు బయటకు వచ్చి రాజకీయంగా నిలబడగలుగుతుంటే గ్రేటు. వాళ్ళు తిరిగి మళ్ళీ మీలాగనే వ్యవహరిస్తే మీరు ఎంతసేపు అక్కడ
మీరు ఏం తట్టుకోగలుగుతారు మీరు? కాబట్టి వీళ్ళు చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు కాబట్టి మీ వాయిస్ ఇంకా వినపడుతుంది. చట్టం ద్వారా మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అది కుదరని రోజుని మీరు కోరుకున్నది జరుగుద్ది. డోంట్ వర్రీ. అంటే సిద్ధార్థ రెడ్డి దూకుడిని టీజీ భరత్ తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు సార్. నిజంగానే సిద్ధార్థ రెడ్డికి టీజీ భరత్తో కంపేర్ చేస్తే అంత పొలిటికల్ గ్రాఫ్ ఉందంటారా? పొలిటికల్ గ్రాఫ్ ఉండకపోవడం కాదండి, తట్టుకోలేకపోవడం అనే సమస్య ఉంటుంది. వీళ్ళు మేడ మీద ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే. అతను ఎక్కడ పాతాళంలో ఉన్నాడు, అతను ఎంత అరుచుకుంటే ఆయనకి వినపడుద్ది ఓ రకంగా చెప్పాలంటే. వాళ్ళ సమీప భవిష్యత్తులో అధికారంలో రావటం కానీ వాళ్ళు వెలుగులో రావటం కానీ జరగదు. అంటే ఇప్పటి వరకు కూడా సిద్ధార్థ రెడ్డికి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కదా. సో అధిష్టానం దృష్టిలో పట్టడానికి ఇలాంటివి చేస్తున్నారు అనుకోవచ్చు. ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేటువంటిది రాబోయే రోజుల్లో అడ్రస్ లేకుండా పోద్దండి. ఒకసారి ఆచూకీ కూడా ఆనవాళ్ళు కూడా ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం మానవ సహజం, ప్రయత్నం ఆపకూడదు కదా. ఆ ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాగా ఉనికిని కాపాడుకోవడానికి. లేదంటే సైలెంట్ అయిపోతే ఇప్పటికే 300 మంది సైలెంట్గా ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం స్పేస్ తీసుకుందాం అనుకుంటారు. సహజంగానే ప్రయత్నాలు చేస్తారు. దాన్ని మనం తప్పట్టకూడదు. ప్రయత్నాలు చేయడం దాన్ని వచ్చినట్టు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి వాళ్ళు. అంతేగాని మీ దమ్ము లేదు, మీకు చేత కాదంటే నిజంగా కానీ ఆ దమ్ము పద్ధతి చూపించాలంటే మీరు దెబ్బపోతారు. ఎక్కువగా కెలుకోకూడదు. థ్యాంక్ యూ సార్.